కుటుంబం 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 ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. నానా, ఇక ఈ జన్మలో మీ మొహం నేను చూడను. ఈ గుమ్మంలో ప్రాణం ఉన్నంత వరకు అడుగు పెట్టను. నా అనితని వాళ్ళ నాన్న తీసుకువెళ్ళిపోయాడు. ఇక నేను ఇక్కడికి రానే రాను, వెళ్తున్నా. శక్తి, దీనికంతటికీ కారణం నువ్వే. అయ్యగారు, తననెందుకు కోపడతారు? రంగనాయకి చేసిన తప్పుకి తనే. రంగనాయకుదే ఉంది, అది అమాయకురాలు. దానికేం తెలుసు? దీనికి బుద్ధి ఉండక్కర్లేదు. ఒక్క మాట నాతో చెప్పనవసరం లేదా? నువ్వు పని మనిషిగా తీసుకొచ్చి చేర్చావు, కానీ నేను కూతురు అనుకున్నాను. అందుకు చూపించిన విశ్వాసాన్ని చూసావా? నీ మొహం నాకు చూపించుకో, వెళ్ళవు. అయ్యా, తను ఎవరు? తాతయ్య, ఏం మాట్లాడకండి. ఇన్ని రోజులు నాకు తిండి పెట్టినవారు. ఎంతైనా నేను వీరికే విశ్వాసంగా నడుచుకోవాల్సింది. కానీ అలా చేయలేకపోయాను. అందుకు నేను ఏ వివరణ ఇవ్వదలుచుకోలేదు. ఆయన ఎప్పుడు తన నోటితో నన్ను వెళ్ళిపోన్నారో, ఆ తర్వాత లోపలికి వచ్చి ఆయన్ని బాధ పెట్టలేను. అందుకే నేను వెళ్తున్నాను. ఈ ఇల్లు వదిలి మాత్రమే వెళ్తున్నాను, ఈ ఊరు వదిలి కాదు. ఏదో ఒక రోజు ఆయన మనసు మారి నన్ను పిలుస్తారు. అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాను. శక్తి, శక్తి, శక్తి. శక్తి, పోవే ఇక్కడి నుంచి. రా శక్తి. బాధపడకు శక్తి, ఆయన ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. గుళ్ళో ఏం జరిగిందో తెలుసుకోకుండా, నన్ను కనీసం ఏమిటని కూడా అడగకుండా అయ్యగారు కోపడ్డారు. అప్పుడు సిచ్యువేషన్ అలా ఉండుంటుంది. దీనంతటికీ కారణం మా అమ్మే. ఇప్పుడు ఆవిడ గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. రా. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది ఇలా రోడ్లో నుంచి ఆలోచిస్తావా? నువ్వు సేఫ్గా ఉండడానికి ఒక ఏర్పాటు చేస్తాను, రా. నా వల్ల మీకు ఎలాంటి కష్టం వద్దని ఆలోచిస్తున్నాను. నువ్వు ఇలా మాట్లాడమే నాకు కష్టంగా ఉంది. చెప్పాలంటే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళాలి, కానీ ఇప్పుడు పరిస్థితి బాలేదు. అర్థం చేసుకో. మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం శక్తి. ముందు ఇక్కడి నుంచి వెళదాం, రా.
ఎంత చెప్పినా సరే నాకది కరెక్ట్ అనిపించడం లేదు. దయచేసి మీరు వెళ్ళండి. ముందు ఒక మనిషిని అర్థం చేసుకో శక్తి. నేనే ఉద్దేశంతో చెప్తున్నాను, నువ్వెలా అర్థం చేసుకుంటున్నావు? ఇప్పుడు నేను మంచివాణ్ణా చెడ్డవాణ్ణా అని పరిశోధించడానికి టైం లేదు. నీకేం చేయాలో నాకు బాగా తెలుసు. ఏం మాట్లాడకుండా నాతో రా. శక్తి, రమ్మని చెప్తున్నానుగా. అనిత, అనిత, ఆగరా. ఏంట్రా లోపలికి వచ్చావు? ఇంకొక అడుగు వేస్తే కాళ్ళు నరికేస్తాను, జాగ్రత్త. అనిత, చెప్పేది నీకేరా. అనిత. ఏయ్, మా అన్నయ్య చెబుతూ ఉంటే అనిత అంటావేమిటి? పోరా బయటికి. అనిత, నిన్నే పిలిచేది, బయటికి రా. రేయ్, నీతోనేరా చెప్పేది, పో బయటికి. రంగా, ఏయ్, పట్టుకోరా. రా. చంపేస్తా. అనిత, నేను పిలుస్తున్నాను కదా, రా వెళ్దాం. ఏయ్, ఏంటి గొడవ చేయడానికే వచ్చావా? ఇలా చూడండి, గొడవ చేయడం కోసం రాలేదు. నేను నా భార్యను తీసుకువెళ్ళడం కోసం వచ్చాను. భార్య? ఎంతలోనే భార్య అయిపోయిందా? తాళి కట్టి 10 ఏళ్ళు కాపురం చేసినప్పుడు కూడా ఇలా మాట్లాడు. ఇలా చూడండి, 10 ఏళ్ళు 10 నిమిషాలు నేను తనకి తాళి కట్టేశాను. తనే నా భార్య. ఏయ్, తాళి కడితేనే నీకు భార్య అయిపోతుందా? ఆ తాళి తెచ్చి నీ మోహాన్ని కొడితే అనిత తీసిచ్చేయ్. పడకండి, అతని ముందు బయట పంపించండి. ఇలా చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా భార్య నాతో పంపించండి. నా భార్య ఒంటి మీద నీ చెయ్యి గాని పడిందే అనుకో. ఏం చేస్తారా? ఏయ్, మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? పోరా. ఏయ్, పోరా బయటికి. బాబాయ్, ఆయన ఏమి చేయకండి బాబాయ్, చెప్తే వినండి. రంగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నేమైనా చేస్తారా? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. విన్నావా? విన్నావా? పట్టుకున్న మూడి కదా ఇచ్చే మరే చూసావా? వాడిని పోరా అంటుంది. ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరిస్తారో సిగ్గు చేటు. అందుకే పెద్దవాళ్ళు లవ్ మ్యారేజ్ వద్దు అనేది. ఏం ప్రేమో ఏం కర్మో. ముందు దాన్ని పైకి తీసుకెళ్ళు, లేదంటే వీడి కళ్ళ ముందు దాన్ని చంపేస్తాను. తీసుకుపో దాన్ని. పొమ్మని చెప్పి నీకేరా? బెదిరించడానికి నువ్వెవరయ్యా? వాళ్ళ నాన్నతోనే మాట్లాడుతుంటే నువ్వేంటయ్యా? నేను ఆయనతోనే మాట్లాడుకుంటాను. నేను ఎవరినా? రేయ్, నా ఇంటికి వచ్చి నన్నే ఎవరని అడుగుతా? ఆయన ఒంటి మీద దెబ్బ పడిందంటే తర్వాత మర్యాదగా అనిత, ఏంటే వాగుతున్నావు? తీసుకుపో దాన్ని. రేయ్, పోరా బయటికి. పోరా బయటికి. నా ఒంటి మీద చెయ్యి వేశానంటే మర్యాదగా చెప్తాను. పోరా బయటికి. నాకు దూరం చేయొద్దు. ఏయ్, మీకు అసలు బుద్ధి అనేది లేదా? కన్న కూతురని చూడకుండా ఇద్దరు కలిసి అలా కొడుతున్నారే. మీ నాన్న కన్న కూతురని కూడా చూడకుండా తను లవ్ చేసిన వాడిని చంపించలేదు. పోరా బయటికి. ఏయ్, నా భార్య నాతో పంపించి నేను వెళ్తాను. అన్నయ్య, నువ్వు ఉండాలయ్య. వాడు మాటలతో చెప్తే వెండు, వాడి మొహం పగలగొడతాను. వదిలేరా, వాడే అరిచి అరిచి వెళ్ళిపోతాడు. నువ్వు పద. ఏయ్, చూస్తానయ్యా, చూస్తాను. మీరు ఇంకేం చేయగలరో చూస్తాను. ఏ మావయ్య, తెలియక అడుగుతున్నాను, మీకెవరికి బుద్ధి లేదా? పెద్దవాళ్ళిద్దరు బావగారు బావగారు అనుకున్నప్పుడు మేమిద్దరం నవ్వుతూ సంతోషంగా ఉండొచ్చు, ఫోన్లో మాట్లాడుకోవచ్చు, రాత్రంతా ఎక్కడైనా తిరిగి రావచ్చు. కానీ మీరిద్దరు ఈరోజు గొడవ పడితే మేమిద్దరం కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. ఏంటయ్యా న్యాయం ఇది? మేమేమైనా పశువులమా? మీరు ఆగమంటే ఆగడానికి, పొమ్మంటే పోవడానికి? ఇది 2 మనసులకు సంబంధించిన విషయం అయ్యా. ఈ కష్టం నీకు తెలియదయ్యా. ఏ అనిత, 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 నువ్వేం దిగులు పడకు, నేను ఇక్కడే ఉంటాను. నీ బాబు నన్నేం చేస్తాడు? నేను చూసుకుంటాను నిన్ను. ఏయ్ మావయ్య, మావయ్య, ఏయ్ రావయ్య బయటికి. ఏయ్ నువ్వు ఉండు. మావయ్య, తాళి తెంచేస్తానని అంత ఈజీగా చెప్తున్నావు. తాళి తెంచేస్తే చూస్తూ ఊరుకుంటానా? బుద్ధి లేదయ్యా నీకు. కూలు పంతుల్లా తప్పులు కనిపెడుతున్నావు. రారా అంటుంది, పోరా అంటుందని. ఏయ్, ఇది పురాణ కాలం కాదు, స్వామి ప్రాణనాథ అని కాళ్ళు పట్టుకోవడానికి. వచ్చేశారు ప్రొఫెసర్ లాగా తప్పులు పట్టుకోవడానికి. ఏయ్, ఏమనుకుంటావు నువ్వు? ఆ కాలమా ఇది? ఇప్పుడు పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, కన్న వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలిసి అమ్మా నాన్న హాయ్రా బాయ్రా అని మాట్లాడుకునే కాలమయ్యా ఇది. మోడర్న్ వరల్డ్ ఇది. ప్రపంచమే మారిపోతుంటే ఇప్పుడేదో పెద్ద మాట్లాడుతున్నారు. ఏయ్, నువ్వేమైనా కాలేజ్ ప్రొఫెసర్వా? పెద్ద ఇదిగా క్లాస్ తీసుకుంటున్నావు? రేయ్, నిన్ను న్యూసెన్స్ కేసు పెట్టి జైల్లో పెట్టేస్తాను. మర్యాదగా వెళ్ళిపో. పోలీసుల్ని రమ్మనవయ్యా, నేనే వాళ్ళ న్యాయం అడుగుతాను.
ఇలా చూడండి, మీరిద్దరూ కలిసి ఎంత ప్రయత్నించినా నన్నేమీ చేయలేరు. నా భార్య లేకుండా నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను. ఏ అనిత, మీ బాబాయ్ పోలీసులు గిరీసులని బెదిరిస్తున్నారు. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. నువ్వు వస్తేనే నేను బయటికి వెళ్ళేది. ఏడవకే, నువ్వెందుకలా ఏడుస్తున్నావు? నేనున్నాను నీకు. మెంట్ల వాడికి పోయా, పో. పోలీసులు పిలుస్తానన్నావు కదా, వెళ్ళు, పోయా. కూర్చోరా, తెల్లవారు అక్కడే తగలడు. రా. శక్తి, ఏంటిది? మనల్ని ఇలాంటి చోట ఉండమంటున్నాడే అని ఫీల్ అవ్వకు. ఇప్పుడు అవసరానికి ఎంతకన్నా సేఫ్టీ ప్లేస్ ఇంకొకటి లేదు. 2-3 రోజులు గడవని. నువ్వు జరిగిందంతా కొంచెం మర్చిపో. నెమ్మదిగా ఆలోచించి ఇంకేదైనా ఏర్పాటు చేస్తాను. అన్నా సూరి, వీడు ఈ పక్కనే ఉంటాడు. అవును. నీకేం అవసరం వచ్చినా వీడిని పిలు, వీడు హెల్ప్ చేస్తాడు. వస్తానా? తర్వాత పైన కూడా ఓ ఫ్యామిలీ ఉన్నారు. సో భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు. రెస్ట్ తీసుకో, నేను తర్వాత వస్తాను. శక్తి, నీకు ఇంటి పనులు తప్ప ఇంకేమీ తెలియదా? ఇంటి పనులకు ఆడపిల్లను పంపించాలంటే బాగా తెలిసిన నమ్మకమైన చోటుకే పంపించాలి. అందుకే అడిగాను. సరే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అన్నా, రాజా షోస్కి లోడ్ తీసుకెళ్ళాలి, రండి. సరే, నేను వెళ్ళొస్తాను శక్తి. రండన్నా. సూపర్ అన్నా. అన్నా, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేశారు. ముందు చెయ్యవండి, చెయ్యవండి, ఎందుకు చెయ్యవండి చెప్తాను. కంగ్రాచులేషన్స్. చివరికి మీరు అనుకున్నట్టే శక్తిని మీ చోటుకే వచ్చేలా చేశారు. భలే కిలాడి అన్నా మీరు. పరిస్థితి తెలియకుండా మాట్లాడుకో. శక్తి డిస్టర్బ్డ్గా ఉంది, దగ్గర ఉండి చూసుకో. కాబోయే వదిన కదా, సూపర్గా చూసుకుంటాను చూడండి. ఎలాగో ఆ శక్తి పీడ వదిలింది. హలో అక్క, నేను కాంతాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు, ఏమైంది? మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదంతా జరిగిందక్క. ఏమిటి నువ్వనేది? అర్థమయ్యేలా చెప్పు. చెప్తానక్క. ఆ రాక్షస శక్తి పథకం వేసి ఎవరికీ తెలియకుండా రంగాకే ఆ అనితకి పెళ్లి చేసేసిందక్క. ఏమంటున్నావు? అవునక్క, మనం అనుకున్నట్టే అనిత వాళ్ళ నాన్న ఇక్కడికొచ్చి పెద్ద గొడవ చేశాడు. అంతవరకు మనం అనుకున్నట్టుగానే అంతా జరిగింది. ఆ గొడవ జరుగుతుండగా ఉన్నట్టుండి ఆ అనిత రంగా పూలమాలలతో వచ్చి నుంచున్నారు. అది చూడగానే అయ్యగారు, ఆ అనిత వాళ్ళ నాన్న ఇద్దరూ షాక్ అయిపోయారు. మరికి నాకెలా ఉంటుంది, మీరే చెప్పండి. తర్వాత బియ్యంకులిద్దరూ గొడవ వదిలేసి ఒకటయ్యారా? అయ్యో భలేవారేనక్క. ఇద్దరూ ఒకటయ్యేలాంటి పని చేసింది వాళ్ళు. అదిప్పుడు బద్ధ విరోధంగా మారిపోయింది. ఏమిటి నువ్వనేది? అనితని వాళ్ళ నాన్న కొట్టి లాక్కుపోయాడు. ఆ రంగా ఉన్నాడే, వాడు కన్న తండ్రిని కూడా చూడకుండా నోటుకొచ్చినట్టుగా తిట్టేసి ఇక మీదట ఈ జన్మలో ఈ ఇంటి గడప తొక్కనని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ కోపంలో అన్నయ్య శక్తిని 2 కొట్టి
ఇంట్లో నుంచి బయటికి పో అని వీధిలో గెంటేశాడు. అంటే మొత్తానికి అయ్యగారికి నిద్ర పట్టకుండా చేశాం అంతేగా? ఆ మాట నిజమే అక్క. కానీ అందుకు మీరు మరీ సంతోషపడిపోకండి. నేను తర్వాత చెప్పబోయేది విన్నారంటే మీకు నిద్ర పట్టదు. అది ఎప్పటికీ జరగదు. అక్క కాదక్క, నేను చెప్పేది కొంచెం వినండి. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన శక్తికి ఆశ్రయం ఇచ్చింది ఎవరో చెప్పనా? ఎవరు? ఇంకెవరో కాదు, మీ కొడుకు రఘురామే. రఘురామా? అవునక్క. నేను మీరు చెప్పినట్టుగానే వీళ్ళని రెచ్చగొట్టి రఘురామని మాట్లాడనివ్వకుండా చేశాను. అన్నయ్య గారు కూడా కొడుకులతో కలిసి వాడిని మాట్లాడనివ్వకుండా గెంటేశారు. నేనంతటితో ముగిసిపోయిందనుకుంటే వాడు సడన్గా ఇక్కడికొచ్చి ఆ శక్తిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. తను కూడా సైలెంట్గా వాడి వెనకాలే వెళ్ళింది. బహుశా వాళ్ళు మీ ఇంటికే వస్తారనుకుంటాను. ఇక మీదట అంతా మీరే చూసుకోవాలి. చెప్పేశాను, మీ బిడ్డ మీ చేయి దాటిపోతాడు. జాగ్రత్త. నాకు తెలిసిందంతా నేను మీకు చెప్పాను, మీరే చూసుకోవాలి. అక్క రఘురామ్, దండం పెట్టుకున్నావా? శక్తి, నిన్ను కలవడం కోసం నేను ఇంత దూరం ట్రావెల్ చేసి రావాల్సి వస్తుంది. అవును, నిన్న ఒక మెయిల్ పంపించాను, చూసావా? లేదే, నేను నెట్ ఓపెన్ చేయలేదు. ఈరోజు చూస్తాను. ఏం పంపించారు? ఏమిటి అలా అడుగుతున్నావు? ఎంతో ముఖ్యమైన మెయిల్ పంపించాను. ఏమిటి? మన పెళ్ళైన తర్వాత ఎక్కడికి, ఏ కంట్రీకి హనీమూన్కి వెళ్దామని ఆలోచించి నెట్లో సెర్చ్ చేసి అందులో 10 లొకేషన్స్ నేను సెలెక్ట్ చేసి నీకు మెయిల్ పంపించాను. నువ్వు చూసి చేసావంటే ఆ లొకేషన్ అడ్వాన్స్గా బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమిటి శక్తి, రిప్లై ఇవ్వకుండా నవ్వుతున్నావేంటి? పెళ్లికి ఇంకా 6 నెలలు టైం ఉంది, అంతలోనే ఏమిటి తొందర? శక్తి, ఏంటా ప్రశ్న? ఓ విషయం చెప్పనా? ఫారిన్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్కి ఒక్కొక్కళ్ళు 2 ఏళ్ళు ముందే బుక్ చేసుకుంటున్నారు. లేదంటే అక్కడున్న రిసార్ట్ దొరకడం చాలా కష్టం. ఆ విషయం తెలుసా నీకు? అందువల్ల ఇప్పుడే బుక్ చేసుకుంటేనే మనకు దొరుకుతుంది. మీకు పెళ్లి విషయం తప్ప మరో ఆలోచన ఏదీ లేదా? చచ్చా, చెప్పాలంటే 24 అవర్స్ నేను మన పెళ్లి గురించే ఆలోచిస్తున్నాను. ఇంకా ఏమైనా టైం ఉంటే మిగతా విషయాలు ఆలోచిస్తాను. సర్లేండి, అంతా ఆరాటమా? నువ్వు ఈజీగా అడిగేశావు, కానీ దానికి సమాధానం చెప్పడమే ఎంతో కష్టం. ఇలా చూడు శక్తి, నువ్వు త్వరగా నా దగ్గరకు వచ్చేయాలి, నాతో పాటే ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని నేను ఉవ్విళ్ళుడుతున్నాను తెలుసా? మన పెళ్ళైన తర్వాత మీరు బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయరన్నమాట. బిజినెస్ లేదు, ఏమీ లేదు. నీకు విషయం తెలుసా శక్తి? ఈ లోకంలో మొత్తం ఆస్తిని ఒకవైపు ఉంచి, నిన్ను ఒకవైపు ఉంచి, నీకేం కావాలని అడిగితే నేను నాకు నా శక్తే కావాలని చెప్తాను. ఊరుకోండి. ప్రామిస్ శక్తి, నేను చెప్పేది నిజం, నమ్ము. మరైతే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ అమ్మా నాన్న వద్దని చెప్పగానే వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయారు. అందుకే మెరుపు వేగంతో యూటర్న్ తీసుకుని మా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చానుగా. ఏమిటి కదా? నిజమే. అమ్మా, జాతకం చూపించుకుంటారా? చూపించుకుందాం. వద్దండి. కమాన్ రండమ్మా. వద్దు, చూడండి. కమాన్ శక్తి. ఆ అబ్బాయి చెప్తున్నారుగా, మీ చేయి చూసి చెప్తాను తల్లి. రండి. పద. అమ్మా తల్లి పరాశక్తి, మంచివాకు పలికించమ్మా, బంగారు తల్లివి, అష్టలక్ష్ములు తోడుంటారు. ఈ చేతి గీతల్ని బట్టి ధనానికి ఏ లోటు ఉండదు. కల్లా కపటం తెలియని నీకు అదృష్టానికి కొరత లేదు. అయితే నీకు అయిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండే అవకాశం నీకు లేదు. అమ్మా ఇలా చూడండి, అవన్నీ వదిలేండి. కళ్యాణ యోగం ఎలా ఉంది? కళ్యాణ యోగం చక్కగా ఉంది, కానీ పరాయి సంబంధం కాదు, అయిన వాళ్ళతోనే జరుగుతుంది. ఆ చేయి వదిలేండి అమ్మా, నా చేయి చూడండి. మీ చేతి గీతల్ని బట్టి మీ వృత్తి వ్యాపారాలు చాలా లాభసాటిగా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే కళ్యాణ యోగం కొంచెం కష్టమైన స్థితిలో ఉంది. ఏ విధంగా చూసినా 5 ఏళ్ల వరకు జరగదు. అందులోనూ ముఖ్యంగా ఈవిడతో మీరు జీవితం పంచుకోవడం జరగదు. శక్తి, ఎందుకు ఈ పీడకలు వచ్చింది?
ఆగరా